భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉన్నామన్న విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనాథ్. జిల్లాలోని ప్రజలు, రైతులు విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్యలు ఉంటే తమ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని, అలాగే విద్యుత్ స్తంభాలు, స్టార్టర్ల వద్ద జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లో ఈ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా అక్కడక్కడ చెట్లు కొమ్మలు పడడము, తర్వాత లైన్లు పడిపోవడము, బ్రేక్ డౌన్ జరగడం జరిగింది. దాంట్లో మా మా ఆఫీసర్లు రాత్రింబగళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ చేరుకుని ఆల్రెడీ 2 రోజుల నుంచి కూడా హెడ్ క్వార్టర్లో జ్యూడిక్షన్లో ఉంది. ఏవైనా సరే బ్రేక్ డౌన్స్ అయినా సరే, ఇంటరప్షన్స్ అయినా సరే, కొమ్మలు పడ్డా సరే, లైన్లు ఎక్కడైనా తెగిపోయినా సరే, తర్వాత పైనుంచి సబ్స్టేషన్ నుంచి సప్లై పోయినా కూడా ఇమ్మీడియట్గా చెకప్ చేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండి విద్యుత్తును మొత్తం ఏదైతే బ్రేక్ డౌన్స్ ఉన్నాయో ఆ బ్రేక్ డౌన్స్ను కూడా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడం జరిగింది. మరియు మా కింది స్థాయి ఉద్యోగులు, ఆర్టిఫిషియన్స్ మరియు వివిధ స్థాయి అధికారులందరూ కూడా 2-3 రోజుల నుంచి కూడా బాగా కష్టపడి కన్జ్యూమర్స్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుని వాళ్ళకు సేవ చేయాలని, ఎక్కడైనా సరే అంతరాయం జరిగినా కూడా ఇమ్మీడియట్గా కింద ఆఫీసర్లు, ఆఫీసర్ వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండి భారీ నష్టం జరగకుండా ముందే తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే గాలి దుమారం వచ్చి వర్షం పడేటప్పుడు ఏమవుతుందంటే మేము ముందస్తు చర్యలాగా ఒక్కోసారి ఫీడర్లను బంద్ చేసి పెడతాం. ఎందుకంటే ఆ గాలిలో ఎక్కడైనా లైన్ తీసిపెట్టడం, అంటే బ్రేకర్స్ ట్రిప్ కాకుండా ట్రిప్ సిస్టమ్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవడం జరిగింది. అందరూ ఆఫీసర్లను కూడా రాత్రి వాళ్ళు వైట్ కోటర్లో ఉండి వాళ్ళ కూడా సహకారం మేము ఇప్పటి వరకు ఇప్పుడు మేము ఆల్రెడీ అన్ని సమాచార సేకరణ చేసాం. అన్ని విలేజ్లో ఏదైనా అంతరాయం ఉన్నా కూడా ఇమ్మీడియట్ అటాక్ చేసి అన్ని విలేజ్లలో కూడా డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కానీ సంబంధించిన పోకుండా చూడడం జరిగింది. అన్ని విలేజ్లలో మాత్రం కరెంటు ఎక్కడ పోకుండా చూసుకోవడం జరిగింది. ఇట్లనే అంటే ఇంకోటి ఏంటంటే ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఈ వర్షాకాలంలో చాలా వరకు ఏమవుతుందంటే పూలు తడవడం వల్ల అవి కొద్దిగా లీకేజ్ పాత్ ఉంటుంది. ఆ లీకేజ్ పాత్ ఉండడం వల్ల అవి ముట్టుకున్నట్టు కానీ, అంతేకాకుండా ఆ కరెంటు పోళ్ళకు కట్టేస్తుంటారు, ఐరన్ పోల్ కట్టేస్తుంటారు. ఒక్కోసారి గాలి దుమారం వల్ల కానీ, వర్షం బాగా పడటం వల్ల కానీ, ఇన్సులేటర్ల దగ్గర ఏదైనా ట్రిప్ అయ్యి కండక్టర్ స్నాప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మేము కోరుకుంటామంటే విద్యుత్ పోళ్ళకు పశువులను కట్టేయని, తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దు, తడిసిన చేతుల్లో స్టార్టర్లు. రైతులకు కోరుకునేది ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ పొలాల్లో ఉన్న స్టార్టర్లు చూశారు, ఆల్మోస్ట్ నీళ్ళల్లో ఉన్నట్టుంటాయి. నీళ్ళ పైన ఒక 2 అడుగులనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చూసుకోరు, టక్కున వచ్చేస్తారు. కాబట్టి ఆ తడవకుండా స్టార్టర్లను కొద్దిగా ఎత్తులో పెట్టుకొని అవి ఆపరేట్ చేసేటట్టు, ఏమన్నా కొమ్మలు లైన్ అంటే మా అధికారులకు చెప్పాలి. అట్లనే ఇళ్ళల్లో ఉన్న బోర్డు స్విచ్లను కూడా సరిగ్గా ఉన్నాయా లేదా, వైర్లు ఏమన్నా ఓపెన్ ఉందా, ఇన్సులేటెడ్గా ఉందా లేదా చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే చిన్నపిల్లలను కరెంటు అంటే చిన్నపిల్లలకు తెలియదు కదా, వైర్ ఏదో పడిపోయినా కూడా దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి పట్టుకోకుండా అంటే ఈ విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదాలను లేకుండా మీరు అట్లనే ఇంకోటి మేజర్గా జరిగేది ఏంటంటే సర్వీస్ వైర్కి జియో వైర్ ఉంటుంది. ఆ జియో వైర్కు తగులుతూనే మనం ఏమంటే బట్టలు ఆరేసేది కట్టుకుంటాం. మనకు తెలియదు అదేంటంటే సర్వీస్ వైర్ ఓవర్ ద పీరియడ్ ఇన్సులేషన్ వైర్ ఇటువంటివి ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. మేము రైతులకు ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఎక్కడైనా సరే ఏ బీచ్లు లేకుంటే మా ముందస్తు అంటే ఏదైనా ఫీజు ఏదైనా మా స్టాఫ్కు మాత్రం కంపల్సరీ చెప్పాలి. మన లైన్మెన్ కానీ ఓఎన్ఎం స్టాఫ్ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఎవరు కానీ పోల్ ఎక్కడం కానీ, తర్వాత ఏ బీచ్లో ఆన్ ఆఫ్ చేయడం కానీ, ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోతే వేసుకోకుండా మీరు మా వాళ్ళకి చెప్తే ఇమీడియట్గా వచ్చేస్తారు. మీరు మీ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వర్షాకాలంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆల్రెడీ మేము మా కంట్రోల్ రూము పెట్టాము. అట్లనే కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఉంది. ఆ కంట్రోల్ రూమ్కు మా కంట్రోల్ రూమ్ను అనుసంధానం చేసాం. ఏం కంప్లైంట్స్ అయినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మేము
తగిన చర్యలు తీసుకొని వాటి మీద యాక్షన్ చేసుకోవడం జరిగింది. దగ్గర మా దగ్గర 54 పోల్లు డ్యామేజ్ అయినాయి. అవి కూడా మొత్తం ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్లో అయినాయి. వీటిని ఇమ్మీడియట్గా మేము రిస్టోర్ చేస్తాం. నిన్న చేయలేం కదా, వర్షంలో చేయలేము, నిన్న వాటర్ ఉంటాయి కాబట్టి ఈరోజు సాయంత్రానికంటే రేపటికి హ్యాపీగా 3707కి మీరు ఫోన్ చేస్తే అటువంటి ఇంకో నెంబర్ కూడా ఉందంటే ఇంకో నెంబర్ సరే ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మా ఆఫీస్కు చేస్తే అంటే కంట్రోల్ రూమ్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా వివిధ అంటే సెక్షన్స్ ఆఫీసర్స్ ఏటీ ఆఫీసులకు వాళ్ళకి చెప్పబడుతుంది, రెక్టిఫై చేయబడుతుంది. కోడ్ నెంబర్ 9398888436. ఇట్లనే డివిజన్స్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పొటాన్షియర్ ఉందనుకోండి, అక్కడ కంట్రోల్ ఉన్నాయి, రిజర్వ్ కాల్ సెంటర్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ పబ్లిక్ ఆ ఏరియా ఉన్న సెక్షన్ వాళ్ళకందరికీ తెలిసి ఉంటాయి.